మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ జైల్లో ఊచలు లెక్కబెడుతున్న సుకేష్ చంద్రశేఖర్ తన లేఖలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తాజాగా సుకేష్ తన ప్రేయసి బాలీవుడ్ నటి జాక్విలిన్ ఫెర్నాండెస్ ను మరోసారి ఇబ్బందుల్లో నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. జాక్విలిన్ బర్త్డేకు ఎవరు ఊహించని రీతిలో భారీ గిఫ్ట్ పంపిస్తున్నట్లు చెప్పి షాక్ కి గురిచేశాడు. ఖరీదైన నౌకాను ప్రియురాలికి బహుమతిగా పంపిస్తున్నట్టు చెప్పాడు. అంతేకాదు ఆమె అభిమానులకు కూడా 100 ఐఫోన్లు పంపిస్తున్నట్లు చెప్పటం బాలీవుడ్లో సంచలనంగా మారింది. అక్కడితో ఆగలేదు మన గురుడు. జాక్విలిన్ అభిమానులకు 100 ఐఫోన్లు బహుమతిగా ఇవ్వనున్నట్లు చెప్పాడు. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో జైలుకెళ్లాడు సుకేష్. ఆర్థిక మోసాలతో 100 కోట్లు సంపాదించినట్టు అతనిపై కేసులున్నాయి. ప్రస్తుతం జైల్లో ఉన్న సుకేష్ అప్పుడప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ జాక్విలిన్ పై తన అభిమానాన్ని చాటుతూనే ఉంటాడు. గతంలో సుకేష్ ఇచ్చిన బహుమతులు కారణంగానే జాక్విలిన్ చాలా ఇబ్బందులు పడింది. ఈడీ విచారణకు కూడా ఆమె హాజరు కావాల్సి వచ్చింది. ఇక లేటెస్ట్ గా మై బేబీ గర్ల్ మై డాల్ అని సంబోధిస్తూ ఓ లేఖను పంపించాడు. ఆ లెటర్లో తన ప్రేయసి బర్త్డేకు ఖరీదైన యాడ్ను బహుమతిగా ఇస్తున్నానని ప్రకటించడం సంచలనం రేపుతుంది. 2021లో జాక్విలిన్ ఎంచుకున్న లగ్జరీ విహార నౌకాను బహుమతిగా ఇస్తున్నట్లు చెప్పాడు. లేడీ జాక్విలిన్ పేరుతో ఆమెకు ఈ బహుమతి ఇస్తున్నట్లు చెప్పాడు. అయితే నౌక ఈ నెలలో చేరుతుందని, దానికి అన్ని ట్యాక్సులు ఇప్పటికే చెల్లించారని చెప్పాడు. రోమియో జూలియట్ స్టైల్లో 2025లో జాక్వెలిన్తో కలిసి బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటారని తెలిపాడు. అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడంలో, జంతు సంక్షేమం కోసం పాటుపడటంలో జాక్వెలిన్కు ఆసక్తి ఎక్కువని చెప్పిన సుకేష్ ఆమె ఆలోచనలు గౌరవిస్తూ కేరళలోని వైనాడ్ విపత్తు బాధిత కుటుంబాలకు 15 కోట్ల విరాళం అందిస్తానని తెలిపాడు. విపత్తులో నిలువనీడ కోల్పోయిన వారికి 300 ఇళ్లు కట్టిస్తానని చెప్పుకొచ్చాడు. తన హామీలను నెరవేర్చే విషయంలో కేరళ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రత్యేకంగా ఒక టీంను ఏర్పాటు చేశాడట. ప్రైవేట్ ఫ్లైట్లు, యాచ్, డైమండ్స్ వంటి గిఫ్ట్ల కంటే ఇతరులకు సాయం చేయడంలోనే జాక్వెలిన్ ఆనందాన్ని వెతుక్కుంటుందని సుకేష్ లేఖలో రాశాడు. ఇక ఇప్పుడు ఈ లేఖపై జాక్వెలిన్ ఎలా స్పందిస్తుందో అన్నది ఆసక్తిగా మారింది.